నేర్చుకున్న లేఖనాల్లో నిన్న అత్యధిగా అబ్రహమా నీ బహుమానం అత్యధికం అన్న సంగతిని నేర్చుకున్నా. మంచిది. రూతు గ్రంథం 2వ అధ్యాయాన్ని 12వ వచనాన్ని ఒకసారి మీకు తెలిసిన వాక్కుని మరొకసారి మీకు నేను పునర్జ్ఞాపకం యెహోవా చేస్తాను. యెహోవా నీవు ఆ. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఉమ్, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన ఆ. నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రైజ్ గాడ్. సంపూర్ణమైన బహుమానం. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనాల్లో ఉన్న సత్యం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుడు నయోమిని ఆ యొక్క మోయాబు దేశం తీసుకువెళ్ళడం, ఇవన్నీ మనకు తెలిసినటువంటి భర్త కొడుకులు అందరితో వెళ్ళడం, అది దేవుని చిత్తమా కాదా అన్నది తర్వాత. కానీ ముందు ఆమె అక్కడ వెళ్ళడం, ఆ తర్వాత ఆమె కొడుకులు భర్త అక్కడ చనిపోవడం. తాను మట్టుకే తన 2 కోడలు మాత్రం మిగిలిపోయారు. వారికి కూడా చెప్పింది, మీరు ఇంకా నేను పిల్లలు కానీ మీకు నేను భర్తలను ఇవ్వలేను కనుక మీరు మీ దేశస్తులను పని చేసుకుని మీరు సుఖంగా మీ జీవితాన్ని మీరు గడపమని వాళ్ళకి హితో పలికినట్టు లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ ఇద్దరు తోటి కోడలు ఇద్దరు కూడా వారి హృదయాలు వారి నిర్ణయాలు ఉన్నాయి. అది ఇప్పుడు బయటికి చెప్పే సమయం అసలు. దేవుని వాక్య ప్రకారం అది ఎప్పుడైతే నయోమి తన తలక మనసులో ఉన్న మాటను తను చెప్పిందో, కోడలిద్దరు వారు అభిప్రాయాలు చెప్పడం ప్రారంభించారు. ఇంకా బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంకా నయోమి బెత్లెహేము నుంచి నేను సమృద్ధిగా వచ్చాను, భర్త 2 కొడుకులు, కుటుంబం సమృద్ధిగా వచ్చాం, నేను ఇక్కడి నుంచి ఒక్కతనే రిక్తు హస్త్రాలుగా నన్ను దేవుడు పంపిస్తున్నాడని దేవుడి గురించి మాట్లాడింది. దేవుడు అలా పంపించడం కాదు, కానీ ఆమె చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దాన్ని నేను రిక్తు హస్తాలుగా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తున్నాడు అని ఆలోచన కలిగింది. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మాట ఏంటంటే, భర్త కంటే కుమారుల కంటే శ్రేష్టమైనటువంటి కోడల్ని తనకిచ్చాడు అనే సంగతి అప్పుడు తెలియదు. వార్ప తనకి తాను విధంగా తను నిర్ణయించుకుని తన జీవితంలో నిర్ణయించుకున్న విధానాన్ని చెప్పేస్తుంది. సరే, ఇంకా ఇక్కడ నా మోయబీడులో ఎవరినో అని పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోతాను, అత్తను ముద్దు పెట్టుకొని ఆమె నుంచి వెళ్ళినట్టు లేఖనం చెప్తాను. రూతు జీవితంలో దేవుని ప్రణాళిక, దైవ చిత్తం. ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఉంటాయి కదా. ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు రూతును తీసుకువెళ్ళడానికే నయోమిని రప్పించాడు అన్న సంగతి మనకు వచ్చే స్పష్టమవుతుంది. రూతు తనంతట తాను ఏ ప్రణాళికతోనూ రావచ్చేమో కానీ ఇక్కడ దైవ చిత్తము ఈ విధంగా నయోమి ద్వారా రావడానికి దేవుడు సంకల్పించాడు అన్నది వాస్తవం. రూతు హృదయంలో ఏముందంటే, తానికి అత్తగారు ఒంటరి, ఇంకా ఆమె దగ్గర బంగారం, డబ్బు, వెండి, ఆస్తులు, అంతస్తులు ఇంకేం లేవు. మామూలుగా ఆలోచిస్తే ఏదో జీవనాన్ని గడిపిన వారు పరిస్థితి ఉండొచ్చు. భర్తను కోల్పోయింది ఆల్రెడీ. ఈమె జీవితంలో నేర్చుకుంది, ఈ సమయంలో అత్తగారిని విడిచిపెట్టడం దైవ దృష్టికి యోగ్యం కాదేమో అనుకుందేమో. తర్వాత తన జీవితంలో నేర్చుకుంది ఏంటంటే,
అత్తగారితో ఉండడానికి, అత్తగారు సేవించిన దేవుడిని సేవించడానికి, అత్తగారు నమ్ముకున్న దేవుడిని నమ్మడానికి తాను ఉదయంలో మనసులో ఉద్దేశించుకుంది. ఆమె అంతరంగంలో ఆలోచన విధానాన్ని ప్రభు చూశారు. ఒకటిది దేవుని ప్రణాళిక, దైవ చిత్తము మోయాబు దేశం నుంచి రూతు రావాలని దైవ చిత్తం ఉంది. 4 తరాలకు ఆమె తల్లిగా దీవించబట్టానికి బైబిల్ గ్రంథంలో దైవ చిత్తం ఉంది. ఆమె ద్వారా 4 తరాలు ఆశించబట్టానికి దేవుని ప్రణాళిక ఉంది. ఏ దేశం నుంచి, ఏ కుటుంబం నుంచి, ఏ కులం నుంచి, ఏ మతం నుంచి, ఏ యొక్క పరిస్థితుల నుంచి ప్రజలను దేవుడు ఎక్కడి నుంచి ఎలా పిలుస్తాడో, ఎలా ఆయన ప్రణాళిక నెరవేర్చుకుంటాడో మనిషి హృదయానికి అగోచరం ఉంది. ఎవరు ఊహించలేరు, ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎవరు ఊహించని గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే, రూతు జీవితంలో తాను కల్లో కూడా అనుకోండిదేమో, ప్రయత్నిస్తున్నాడు. అలాంటి అద్భుతం అంటే ఆ మాట చెప్తుంది ఏంటంటే, ఆమె ఇదిగో నీ తోటి కోడలు 15వ వచనం నుండి తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే. జాగ్రత్త గమనించండి. ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆమె ఎవరు? రూతు అత్తగారు మాట్లాడుతుంది. ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు, జాగ్రత్త గమనించాలి, తిరిగిపోయినదే. నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళిపడి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమని అనుకోనవద్దు. నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేది, నీవు నివసించిన చోటనే నేను నివసించదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది ఆమె జీవితంలో తీసుకున్న పవిత్ర నిర్ణయం. ఆ నిర్ణయాన్ని దేవుడు చూశాడు. ప్రైస్తలాడు. ఆ నిర్ణయాన్ని దేవుడు చూశాడు. ఇక్కడ తనకంటూ దేవుడు దేవతలు ఉన్నారు. కెమెష్ దేవత ఉంది మోయాబు దేశానికి. కెమెష్ దేవత ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ తోటి కోడలు తన దేవుని ఎత్తుకు మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆలోచించండి, కొడుకులు ఉన్నప్పుడు దేవుని ఎత్తు నుంచి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. కొడుకుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత, నయము కొడుకుల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వచ్చింది. అందుకే ఇక్కడ అంటాడు లేఖంలో, తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగి పోయినది. ఆమె తిరిగి వెళ్ళిపోతుంది. చరిత్ర పుటల్లోంచి ఆమె జీవితము, ఆమె క్యారెక్టర్ సమాప్తం అయిపోయింది. ఇక్కడ ఈమె తీసుకున్న నిర్ణయం, రూత్ తీసుకున్న నిర్ణయం చరిత్ర పుటల్లో నిలిచిపోయిందే కాకుండా 4 తరాలకు తల్లిగా ఆశించబడినటువంటి పరిస్థితి ఏర్పడింది. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈమె తీసుకున్న నిర్ణయం చాలా అద్భుత నిర్ణయం. ఇక్కడ బైబిల్ గ్రంథం ఉంది, తన జనుల యొద్దకు, తన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది. సరే, నువ్వు అలా వెళ్ళిపో అని చెప్పబోతుంది ఇవిడ, అత్తగారు చెప్పబోతుంది. కానీ ముందుగానే రూతు చెప్తోంది. అందుకు రూతు నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమని. అందుకు వెంటనే ప్రశ్నవాడు ఇంకా మాట చెప్పేసింది. ఇంకా అప్పటి నుంచి అంటది, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమలాడుకోవద్దు. ప్రశ్నవాడు నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదాను. దేవునికి స్తోత్రం కలును కాక. ప్రభా, నీతో మేము ఉంటామని పేతురు అపోస్తలులు చెప్తే, నేను వెళ్ళి చోటుకప్పుడే మీరు రాలేరు అని చెప్తాడు యేసు ప్రభు. నేను వెళ్ళి నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులు గూళ్ళు కలవు కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ స్థలం లేదని అక్కడే సందర్భం వచ్చిందని చెప్తాడు. కానీ ఆ తర్వాత ఉంది,
నేను మళ్ళా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం. నేనుండే చోటుకి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని యోహాను సువార్తలో రాయబడింది. కానీ ఇప్పుడు మీరు నా దగ్గరికి మీరు రాలేరు. నేను వెళ్ళే చోటుకు మీరు రాలేరు. ఎందుకంటే ఆయన వెళ్ళే చోటు చాలా శక్తివంతమైన చోటు. గెత్సేమని శ్రమల బారిన పెడుతున్న చోటుది, శ్రమలు భరించబోతున్న చోటుది. కన్నీరు, తన ప్రాణము దుఃఖంలో మునిగిపోతున్నట్టుగా వేదనలో మునిగిపోయినటువంటి స్థలం ఉంది. ఆ చోటుకు కూడా మీరు వెళ్ళలేరు. ఇప్పుడు మీరు రాలేరు. బైబిల్ గ్రంథంలో ఉంది, దేవుని వాక్యంలో. ఆ స్థలము శక్తివంతమైన స్థలం అది. ప్రైజ్ గాడ్. అక్కడి నుంచి తన జీవితం, తన ప్రార్థన జీవితం అక్కడే ఎక్కువగా ఉండేది 3.5 సంవత్సరాల్లో. ఆ తర్వాత తన అప్పగిబడిన స్థలం కూడా అదే. మీరు ఆ స్థలానికి ప్రస్తుతం రాలేదు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకున్న తర్వాత చెప్పాను. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ గ్రంథం ఉంది. ఏమంటది? నువ్వు వెళ్ళే చోటుకే నేను వచ్చిన. ఎంత స్ట్రాంగ్ నేనేమంటే, దేవుని ప్రణాళిక, మనం తీసుకున్న నిర్ణయం కొంతవరకు అయితే దేవుని ప్రణాళిక ఉండాలి. అది దైవ చిత్తం లేకుండా ఆమె నిర్ణయం తీసుకున్నది పనిచేయదు. ముందు దేవుని ప్రణాళిక ఉంది అక్కడ, దైవ చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది అక్కడ, దేవుని సంకల్పం అక్కడ ఉంది. ఆ స్థలానికి ప్రైజ్ లార్డ్ తాను వెళ్ళిపోతుంటే ఆ స్థలానికి రూతు రావాలని దైవ చిత్తం ఉంది. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, నువ్వు నన్ను బతిమలాడుకోవద్దు, నువ్వు ఆ చోటికి రావద్దని అని చెప్పద్దు. నేను నీవు ఉండే చోటికి నేను వస్తాను, నువ్వు నివసించిన చోటే నేను నివసిస్తాను. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం, నీ జనమే నా జనము, నీ దేవుడు నా దేవుడు. 4 నిర్ణయాలు కూడా శక్తివంతమైన నిర్ణయాలు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. ముందు చోటును కోరుకుంది, తర్వాత నువ్వు నివసించిన చోట నివాసం కోరుకుంది, మూడవది జనం కోరుకుంది, 4వది దేవుని కోరుకుంది. 4 ఇంపార్టెంట్. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. 4 ఇంపార్టెంట్. ఏది పక్కన పెడతానట్లే. బైబిల్ గ్రంథం చూడండి, ఆమె జీవితం ఎంతగా ఆశించబడిందో. ఈరోజు మన జీవితంలో చోటు ముఖ్యంగా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి ఇష్టమైన చోట్లు ఉండవు. బైబిల్ చోట్లు చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం. బైబిల్ మనం కోరుకునే చోట్లు వేరు, దేవుడు ఆశించి ఇచ్చే చోటు వేరు. దేవునికి స్తోత్రం కరుణ కాక. బైబిల్ గ్రంథంలో ఉంది, ఇస్కరియోతు యూదా తన చోటును కోల్పోయాడు అని బైబిల్. పరలోకంలో దేవుడిచ్చే చోటును కోల్పోయాడు బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఇక్కడ ఆయన దేవుని మనసులో చోటును కోల్పోతున్నాడు. యేసుక్రీస్తు హృదయంలో, యేసు జీవితంలో ఉన్న ఆ మంచి స్థానం ఉండేసరికి ఆ స్థానాన్ని కోల్పోతున్నాడు, ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్నాడు, ఆ ప్రేమను కోల్పోతున్నాడు, ఆ దైవత్వాన్ని కోల్పోతున్నాడు, ఆ చిత్తాన్ని కోల్పోతున్నాడు. కనుక అతని చోటు ముఖ్యంగా ఎక్కడ ముందు పోయింది, ఎక్కడ ముందు పోయింది. మీరు బైబిల్ గ్రంథం గమనించండి. ఎక్కడ చోటును ఎక్కడ అత్తగారితో చోటు దైవిక తన చోటును కోరుకుందో అక్కడ పరలోకంలో చోటు ఆమెకి దేవుడు అనుగ్రహించాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చోటు అన్నది, ఎక్కడ దైవిక వాక్యానుసారం చోటు ఉంది, ఎక్కడ దేవునికి మహిమ తెచ్చిన చోటు ఉంది, ఇక్కడ చోటు ఉంది దేవునికి కావాలి. బైబిల్ గ్రంథంలో నాశనకరమైన చోటు కోరుకున్నాడు లోతు, సొదొమ గొమొర్రా పట్టణాలు. తర్వాత లోతు నీతిమంతుడైన కారణం చేత లోతుని ఆ స్థలాన్ని తప్పించాలని దేవతలు ప్రయత్నం చేశారు. దేవుని మహాకృప వల్ల ఆ స్థలాన్ని తప్పించబడ్డాడు. కూతుర్లు తప్పించబడ్డారు. భార్య పుస్తకం అయిపోయింది. ఎందుకు? ఆమె అదే స్థలం, ఆ స్థలం మీదే ఎక్కువ, చోటు మీదే తన మనసు వచ్చింది కనుక ఆ చోటుకే పరిమితం అయిపోయింది. అందుకే దేవతలు ఈ చోటు మీద నాశనం చేయవచ్చింది, ఈ చోటు నుంచి మీరు బయటకు వెళ్ళిపోండి. ఇక్కడ రూతుకి
నువ్వు ఈ చోట్లో ఉండమని కానీ, ఆ చోటుకి రమ్మనమని కానీ ఏమీ చెప్పలేదు ఆమె. ఇంకా మనసులో ఏముందని చెప్పబోతుంది ఏంటంటే, నీ తోటికోడలతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పేసింది. కానీ ఈమె బైబిల్ గ్రంథంలో ఉంది. నువ్వు వెళ్ళిన చోటు నేను ఈమె వెళ్ళు చోటేంటో కూడా తనకు తెలియదు. బెత్లెహేం తనకు తెలియదు. తన ఇల్లేంటో తనకు తెలియదు. అక్కడ జనమేంటో తనకు తెలియదు. తన పరిస్థితులేంటో తనకు తెలియదు. ఇవన్నీ ఎవరు పుట్టించారు? దేవుడు ఎలాగైతే అబ్రహాము జీవితంలో ఇస్సాకు బలిని ఎప్పుడైతే కోరుకున్నాడో, ఇస్సాకు బలిని ఇచ్చే ముందు నువ్వు ఆ చిన్నవాడి మీద చోటు చెయ్యి వేయద్దు, అక్కడ పొట్టేలు ఉంది. అంతకుముందు పొట్టేలు లేదు. తర్వాత పొట్టేలు క్రియేట్ చేశాడు, సృష్టించాడు. ఆ పొట్టేలు అతనికి ఇచ్చి, ఆ పొట్టేలు అతనికి బదులుగా బలిచ్చి అని చెప్పాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఆలోచన క్రియేట్ చేశాడు. ఎందుకంటే దేవుడు రూతును కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు రూతును కోరుకున్నాడు. ఆమె తప్పకుండా బెత్లెహేం రావాలి. రూతును కోరుకున్నాడు ఆయన. అందుకే దేవుని వాక్యం చెప్తుంది లేఖనాల్లో, ఆయన ఆ మనస్సును, ఆలోచన, ఆ తలంపు, ఆ పరిస్థితి అవన్నీ ఒకేసారి కలిపింది. 4 విషయాలు కూడా స్పష్టంగా తన ఉప్పరబెట్టి బయలుపరిచింది. అంత ఒక దేవుడు ఆలోచన పుట్టించకుండా ఏ పరిస్థితి కూడా అలా ఆలోచన రాదు. క్రైస్తవ జాగ్రత్త గమనించండి. సాతానుడు ఆలోచన పుట్టిస్తాడు, దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. నీ ఆలోచన చేత నడిపించదు, తర్వాత నీ మహిమలో చేర్చుకుందు అని బైబిల్ ఉంది. అంటే దేవుని ఆలోచనలు ఎంత ఉండే దాన్ని ఫాలో అయ్యే పరిస్థితుల్లో సాతానుడు ఆలోచన కలిగిస్తాడు. ఆ ఆలోచన వల్ల అవమానాలు, నిందలు, బాధలు, సమస్యలు, శోధనలు, వేదనలు, అనేకతలు ఎన్నో సందర్భాలు సంభవిస్తాయి. ఇక్కడ దేవుడు ఆమెకు ఆలోచన కలుగు చేశాడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కనుక. ఆయన కౌన్సిలర్, ఆయన ఆలోచనకర్త. ఆయనకు తెలుసు. ఆయన రూతు మోయాబు దేశం నుంచి ఒక స్త్రీ రాబోతుందని తెలుసు ఆయనకి. ఒక స్త్రీ అలాగే జాగ్రత్తగా ఉండేది. నీ వంశంలోంచి నువ్వు ఒక వ్యక్తిగా నువ్వు రావాలని దేవుడు తెలుసు. అది నీకు తెలియదు, నాకు తెలియదు. నా వంశంలోంచి నన్ను, నీ వంశంలోంచి నిన్ను, నీ కుటుంబాల రక్త సంబంధం నుంచి నిన్ను దేవుడు ఎన్నుకున్న పరిస్థితులు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో 4 విషయాలు కోరుకుంది ఈవిడ. ఏం కోరుకుందంటే చోటును కోరుకుంది, నివాసం కోరుకుంది. 3వది బైబిల్ జనాన్ని కోరుకుంది. 4 దేవుడిని కోరుకుంది. ఇంకా నీ దేవుడు నా ఎలా మార్చగలవు? అది ఎలా దేవుడు అవకాశం కల్పించకపోతే, ఆలోచన కల్పించి ఎలా మార్చగలం జనాన్ని? ఎలా మార్చగలం దేవుణ్ణి? అది ఎంతవరకు? దేవుని తలంపు లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని నోబడి అండి, ఎవరికి చేయలేం. అది దేవుని ఆలోచన రావాలి. గుర్తుపెట్టుకొని దేవుని పాదన, దేవుడిచ్చిన ధన్యతను జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని పరిస్థితులను తను అర్థం చేసుకొని తాను బయటకు వచ్చి అద్భుతం చేసి నయముతో తను వచ్చినప్పుడు సంతోషంగానే వచ్చింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, నన్ను ఎలా చూస్తుందో, నన్ను బాగా చూస్తాం లేదో అని ఆలోచన. ఇప్పుడున్న అత్తలు, ఇప్పుడున్న తోడికోడలు పరిస్థితి కాదు కదా. అప్పుడు స్థితి వేరు కంప్లీట్ గాను. దేవుడి ఆలోచన ఈమె బైబిల్ గ్రంథం, నా ఆలోచన యావత్తు నెరవేర్చావు కనుక నేను 4 తరాలని ఎస్సాల్సిలో ఎక్కిస్తానని యెహూతో దేవుడు ఆశ్రయించాడు. దేవుని ఆలోచన ఇప్పుడు ఈమె పట్ల స్థిరపడబోతుంది. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో, రూతు గ్రంథంలోని అంత స్పష్టం మీకు బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పడానికి కారణం రూతు గ్రంథంలో చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి. 8వ వచనం నుంచి 2వ అధ్యాయం 8వ వచనం నుంచి, అప్పుడు బోయజు రూత్తో, నా కుమారి, నా మాట విను. వేరొక పొలములో ఏరుకోటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చడు నా పనిగత్తలు ఎద్ద ఎక్కడికి ఉండము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహం మొగనప్పుడు కొండల ఎద్దకు పోయి పనివారి చేత నీళ్లు తాగమని చెప్పి, అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశిని నా యందు లక్ష్యం ఉంచున్నాడు, నీకు కటాక్షము కలిగెను. శామాని హతముని కొరిబ, నీకు కటాక్షము కలిగెను. రూతులో ఆలోచన పుట్టించినవాడు ఆయన. బైబిల్ బోయజులో ఆలోచన పుట్టించినవాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది, మన ఆలోచనలన్నీ వ్యర్థములు, జనముల ఆలోచనలు వ్యర్థములని బైబిల్లో స్పష్టంగా రాస్తారు. మన ఆలోచన ఏంటి?
పక్కన పెట్ట. దేవుని ఆలోచన అంటే నీ ఆలోచన యావత్తు నా యందు నెరవేర్చున్నాయి. నీ ఆలోచన కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నా తలంపులు ఆలోచనని వ్యర్థములని లేఖనాలు చెప్తున్నాయి. నా ఆలోచన కాదు, నీ ఆలోచన ఏంటి, నీ చిత్తం ఏంటి, ప్రణాళిక, నీ సంకల్పం ఏంటి. ఎన్నో మనం ఆలోచనలు చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నాం. నీ ఆలోచన ఏంటి పక్కన పెట్టు. దేవుని ఆలోచన ఏంటి అది కనుగొనే ప్రయత్నం చేయి. దేవా, నీ ఆలోచన ఏంటి నా పక్షమున బయలుపరచులేను. నా ఆలోచన చేస్తే నేను ఫెయిల్ అయిపోతున్నాను. నీ ఆలోచన నాకు దయచేయండి. ఇక్కడ రూతు తన జీవితంలో దేవుని ఆలోచనకి అది తన నుండి దేవుడే పుట్టించాడు సంగతి తనకు తెలియపోయిందో తెలుస్తుందో తెలియదు, కానీ దేవుడు పుట్టించిన ఆలోచన పక్కా పర్ఫెక్ట్, పక్కా. దేవునికి స్తోత్రం. అప్పటికే ఆమె ముక్తిని వచ్చినాడు. ఆ ఇంట్లో బెత్లెహేములో ప్రవేశించినప్పుడే ఆమె సంబంధించిన వారందరూ బెత్లెహేము, మళ్ళీ రూతు ఆ బెత్లెహేముకు నయోమి వచ్చిందని అందరూ నయోమి నయోమి దగ్గరికి వస్తుంటే, నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అని అందరితో చెప్తుంది. నన్ను దేవుడు రిక్తు హస్తరాలిగా చేశాను అని ఊర్లో అడుగుపెట్టినప్పుడే తప్పుడు సాక్ష్యం చెప్పాను. దేవుడు నన్ను చేసి ప్రత్యేకంగా ఉందన్నమాట. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, 21 వచ్చిన మొదటి అధ్యాయం 21 వచ్చిన మొదటి అధ్యాయం 21 చదువు, 20 నుంచి 21 చదువు. నేను సమృద్ధి గల దానికైనా సరే 20 నుంచి 20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖముకలు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడే. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పాను. అట్లు ఆమె ఇచ్చిన సాక్ష్యం చూసిన బైబిల్ గ్రంథం జాగ్రత్తగా పరిశీలించండి. అయినా కూడా ఆమెకున్న తనకున్న సొంత చిన్న ఆలోచన బట్టి అలా చెప్పేస్తుంది. తనకున్న బాధను బట్టి పరిస్థితిని బట్టి చెప్పేస్తుంది. కానీ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా దేవుడు ఆమెను శిక్షించలేదు, అలాగని తోసేలేదు. మళ్ళీ ఆమె జీవితంలో పోగొట్టుకున్న దైవిక ఆనందాన్ని రూతుకు పుట్టినటువంటి కొడుకు ద్వారా దేవుడు దయచేశాడు. బైబిల్ గ్రంథం ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నా అంటే, మనం తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోతే మన బహుమానం తేడా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెప్తుంది, అపోస్తులు తీసుకున్న నిర్ణయం చాలా అద్భుత నిర్ణయం. వాళ్ళు వెంటనే ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులను, వారి దోణెలను, వారి వలలను విడిచిపెట్టి, వాళ్ళ వృత్తిని విడిచిపెట్టి వెంటనే వాళ్ళు వచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళకి ముందుగా తెలియదు. ఆ తర్వాత తెలిసింది వాళ్ళ జీవితంలోనే అంత త్యాగానికి వాళ్ళు ఆశించబడ్డారు కనుక సృష్టి మొత్తం మీద పరలోక పునాది వారి పేర్లు, పరలోకంలో వారికి 12 సింహాసనాలు ఈ సృష్టి ఊహించదు. అంత అద్భుత ఆధిక్యత వారిని దేవుడు ఆశ్రయించాడు. నిర్ణయాలు సరిగా లేకపోతే, ఆలోచన విధానం సరిగా లేకపోతే, మన మానసిక స్థితి లేకపోతే, దాన్ని బట్టి వాళ్ళు ఎన్నో బాధలు, వేదనలు, సమస్యలు, శోధనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దైవ దృష్టి యోగ్యమైన, అందుకే ఓర్పా చరిత్ర ముగిసిపోయింది అక్కడ. కానీ బైబిల్ గ్రంథంలో రూతు చరిత్ర ప్రారంభమైంది. రూతును ప్రత్యేకమైన స్త్రీగా దేవుడు ఆశ్రయించి ఆమెను మోయాబు దేశం నుంచి తీసుకొచ్చాడు. బైబిల్ గ్రంథం చూపిస్తాం మీకు లేఖనం. ఐగుప్తు నుంచి నా కుమారుని పిలిచాడు. ఐగుప్తు నుంచి ద్రాక్షావళిని తెచ్చి ఐగుప్తు నాటిదిని 81 కీర్తన మహాశక్తివంతమైనటువంటి ద్రాక్షావళి ప్రభు బైబిల్ గ్రంథంలో దేని వాక్యం చూడండి. అన్యుల దగ్గర నుంచి జాలాలను అయితే ఇతరులు అయితే అన్యుల దగ్గర నుంచి పిలిచిన వాళ్ళ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాడు. ఈరోజు తండ్రి పాలు దగ్గర ఒకటోది మనం తీసుకునే నిర్ణయం, ఒకటోది మనం చేసిన ప్రతి పనికి దేవుని ఆలోచన తోడుగా ఉందా, లేక మన ఆలోచనలు మనం చేసుకుంటూ పెడుతున్నాం. ఈ 2 నిర్ణయాలు మనం తీసుకుంటే మన బహుమానం దానికి తగినట్టు ఉంటుంది.
అందుకే రూతు గ్రంథంలోని మీకు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి కారణం అంటే రూతు గ్రంథం నుంచి ఈ మాట ఇప్పుడు 12వ వచనం చూద్దాం. యెహోవా ఆ, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఏం చేస్తుంది ఆవిడగా చూసారా? అదేంటిది? మొదటిది చోటు మార్చుంది, రెండోది తన జనం మార్చుంది, మూడోది దేవుడు మార్చుంది, నాలుగోది నివాసం మార్చుంది. నీవు చేసిన దానికి నీకు యెహోవా ఈ నాలుగిటిని దేవుడు చూశాడు. 4 తరాలకు తల్లింది. దేవునికి స్తోత్రం. 4 తరాలకు తల్లింది. కారణం ఏంటంటే రూతుకు బోయజుకు ఓబేదు పుట్టాడు, ఓబేదికి యెష్షయి పుట్టాడు, యెష్షయికి దావీదు పుట్టాడు, దావీదు వంశంలో యేసుక్రీస్తుని పుట్టించాడు. నిర్ణయాలు అంత దైవికమైన విషయాలు దేవుడు ఆమెలో ఆ నిర్ణయానికి కట్టుబడిపోయింది. దేవుడు ఏదైతే ఆలోచన ఇచ్చాడో ఆలోచన కట్టుబడిపోయింది. ఆ మనసులో కలిగిన ఆలోచన ఈ సమయంలో విడిచిపెట్టడం న్యాయం కాదు, నేను ఇక్కడ ఉండడం న్యాయం కాదు, ఇంకా అయిపోయింది, ఒక భర్త నేను జీవించాను, ఇంకా తర్వాత ఇక్కడ ఈ పరిస్థితికి స్వచ్ఛ చెప్పాలి, ఇంకా దైవ చిత్తం జరిగించబడలేదు అను 4 నిర్ణయాలు తీసుకుంది. ఇంకా నేను ఎక్కడ ఉండను. క్రైస్తవ ఈ దేశం నా దేశం కాదు, ఈ స్థలం నా స్థలం కాదు, ఈ నివాసం నా నివాసం కాదు, ఇంకా ఈ దేవుడు నా దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. బైబిల్ దేవునికి మహిమకరం కాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. కానీ నయోమి తెలియక దేవుని పాదాల దగ్గర తను దేవుడిని మాట అందగాని తర్వాత తానే అర్థం చేసుకొని పశ్చాత్తపడి దైవికంగా దేవునికి అనుకూలంగా ప్రతి ఒక్కటి తర్వాత దేవునికి అనుకూలంగా తన నిర్ణయాలు, తన ఆలోచనలు, తన మాటలు దేవుడే నీ కలుగు చేస్తాడమ్మా, నువ్వు వెళ్ళు, ఇక బోయస్ వాళ్ళందరికీ వెళ్ళు, అక్కడే ఉండు, ఇలా కొన్ని మాటలు సలహాలు ఇవన్నీ దైవ చిత్తానుసారంగా దయచేసి. తర్వాత బైబిల్ గ్రంథం చూస్తే 4వ అధ్యాయానికి వస్తే రూతు ఎంత నయోమి ఎంత సంబరపడిపోయిందంటే తన పోగొట్టుకున్న దుఃఖానికి ప్రతిగా దేవుడిని ఆనందించే విధానంలో ఈ రూతు యొక్క బోయజుని కుమారుడు నాకు ఇచ్చాడని అర్థమైంది. మనం ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు సంఘం అంతా నేర్చుకుంది. ఈ రోజు కనీసం ఉంటున్న 10 మంది అయినా 11 మంది కొద్ది మంది అయినా ప్రభు వాళ్ళు నేర్చుకుని నిజమే కదా, నేను తీసుకున్న నిర్ణయాల్లో తగిన దేవునికి ప్రతికూలమైతే ఆ నిర్ణయాలు మనకి ఆశ్రయించవు కదా, ఆ నిర్ణయాలు మనం బాధ పెడతాయి కదా, ఆ నిర్ణయాలు మన జీవితాన్ని గలిబిడి చేస్తాయి కదా, ఆ నిర్ణయాలు శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా చేస్తాయి కదా. అయ్యో అది కుటుంబంలో కానీ, భర్తలో కానీ, భార్యలో కానీ, పిల్లల్లో కానీ అది ఎంత వేదన కలిగించి, సంఘములో ఎంత వేదన కలిగించి. వద్దు నాయన, వద్దు తండ్రి. లేఖనాల్లో నీవు నీ తల్లిదండ్రులను నువ్వు నీ జన్మభూమిని విడిచి, గుర్తుపెట్టుకోండి, నీ తల్లిదండ్రులను నీ జన్మ విడిచి ఎంతకు ముందు నువ్వు ఎరుగుని జన్మనద్దకు వచ్చింది. ఇక్కడ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3. అబ్రహాం దేన్ని విడిచిపెట్టాడు? దేవుడు ఏం వాగ్దానం చేశాడు అబ్రహాంకి? నీ తల్లిదండ్రులు, నీ సొంత దేశాన్ని, నీ బంధువులు, ఈ 3టిని విడిచిపెట్టాడు. ఇక్కడ రూతు బైబిల్ గ్రంథంలో ఉంది చూడండి. బోయజే మాట్లాడుతాడు, నీవు నీ తల్లిదండ్రులు, నీ జన్మని ఎంతకు ముందు నువ్వు అని ఎరుగని జనాన్ని తిరిగి వచ్చేసాడు. ముగ్గురు విడిచిపెట్టాడు. ఈమె ముగ్గురు విడిచిపెట్టింది. ప్రైజ్ ది లార్డ్. అబ్రాహాము సంతానం కావచ్చు ఇవిడ. దేవుడు అంత అద్భుతంగా దేవుడు ఇప్పుడు అబ్రాహాము సంతానంలోకి వచ్చింది ఇవిడ. దేవునికి ఆలోచించండి ఎంత అద్భుతం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. అబ్రహాము దేవునికి వాక్యం ఏ 3టిని విడిచిపెట్టాడో ఈమె ఆ 3టిని విడిచిపెట్టింది. దేవుడు ఈమె చేసిన దానికి బైబిల్ ఉంది. అబ్రహాం చేసిన దానికి అబ్రహాము దేవుడు ఆశ్రయించాడు, ఈమె చేసిన దానికి ఈమె దేవుడు ఆశ్రయించాడు. బైబిల్ అని చెప్తుంది, దేవునికి అనుకూలంగా, దేవునికి ఇష్టకరంగా మనం విడిచిపెట్టవలసిన కొన్ని విడిచిపెడితే పొందుకొని మన ఆశీర్వాదం అంతకి మించి ఒక్కొక్క దానికి 100% 100 రెట్లు ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి. కొన్నిసార్లు మనం కొన్ని విడిచిపెట్టకుండా ఉన్న కారణం చేత ఆ ప్రాచీన స్థితి మన జీవితాన్ని అట్టడుకు లాగేస్తుంది. ఇంకా అభివృద్ధి పొందకుండా, ఆత్మీయంగా ఉండకుండా, ప్రభువుకు అనుకూలంగా ఉండకుండా, ప్రభు చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చకుండా సంపూర్ణ బహుమానానికి మనం దూరంగా చేస్తుంది ఈ దుష్ట శక్తుల ప్రభావం. దేవా నన్ను దయచేసి కనికరించయ్యా. మరొకసారి నిజమే ఆ ప్రాచీనత వల్ల ఆ తలంపున్న మాటలు, ఆలోచన, ఉద్దేశం ఇంకేవో ఏంటో
దేవునికి స్తోత్రం. యోసేపును ఇంకా అన్నదమ్ములు తప్పుగా అర్థం చేసుకున్నారు, వేరే తరం చేస్తున్నారు. తర్వాత ఇంకా ఎలాగా ఇంకేం చంపేస్తామని సరిగ్గా దొరికిపోతుంది, ఇంకా అయిపోయామనుకోండి, అయిపోయింది అనుకున్నారు. కానీ చెప్తాడు, నన్ను మిమ్మల్ని రక్షించడానికి దేవుడి ముందు నాకు ఆ స్థలాన్ని చేర్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం పరిశీలన, జనం వేరు, స్థలం వేరు, నివాసం వేరు, ఏ టు జెడ్ యాకోబు కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం. చోటు పెది ఒక్క దేవుణ్ణి తను మార్చలేదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. దేవుని గ్రంథంలో స్థలం మార్చుకున్నాడు, నివాస స్థలం మార్చుకున్నాడు, జనం మార్చుకున్నాడు. ప్రైజ్ గాడ్. ఈ 3 యాకోబు కూడా మారిపోయాయి. దేవుడు యాకోబును అత్యధిక జనంగా, అత్యధికమైనటువంటి సంతానం వానిగా, దేవునికి మహిమ తెచ్చేవానిగా, అంత ఉన్నతమైన ఆశీర్వాద సేవకుడిగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ ఉదాహరణ మీకు చెప్తున్నాను. దేవుని వాక్యంలో లేఖనాలు చెప్తున్నాయి, బైబిల్ గ్రంథం పరిశీలించండి. తాను కూడా నివాసాలు ఎక్కడ దీనిలో కణాల్లో ఉండేవాడు, ఐగుప్తు నివాసం వచ్చాడు. తన చోటు మారిపోయింది, నివాసం మారిపోయింది. తన జనం, అతను అక్కడ జనం వేరు, కంప్లీట్ గా ఐగుప్తు జనం, ఇశ్రాయేలు జనం వీళ్ళే వచ్చారు, ఇక్కడ జనం వేరు. బైబిల్ కానీ దేవుడు ఇశ్రాయేల్ని కూడా సిగ్గుపరచలేదు. ఆ ఫరో తర్వాత వెళ్ళిపోయి పరిస్థితికి వెళ్ళవలసి వచ్చింది. ఆ 430 సంవత్సరాల సైలెంట్ పీరియడ్ లో జరిగిన సంఘటన అది. కనుక దేవుని పాదాల దగ్గర ఒకసారి మన అందరూ జ్ఞాపం చేసుకొని, నీవు ఎరుగుని జనతకు వచ్చింది యెహోవా, నీవు చేసిన దాని ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కిందకు సురక్షితంగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి. రెక్కల కింద దేవునికి స్తోత్రం. రెక్కల కింద 91వ కీర్తన రాస్తాడు. మీరు చెప్పండి అక్కడి నుంచి. 91వ కీర్తన ఏముంది? ఎవరికి మహోన్నతుని చాటు నివసించు సర్వశక్తి. ఇంకా ముందుకెళ్ళండి, మంచిదని చెప్పింది. ముందుకెళ్ళండి. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం. నువ్వు సురక్షితంగా ఉన్నట్లు ఆ రెక్కలు ఎప్పుడు దాటిపోకూడదు. మీరు కూడా జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన రెక్కల నీడ, దేవునికి స్తోత్రం. కనుక మీరు కూడా నేర్చుకుందాం. మన ఆలోచన విధానం, మన తలంపులు, మనకున్న పరిస్థితి అన్ని కూడా దేవునికి నువ్వు సంపూర్ణ బహుమానం. అందుకే ఎందుకంటే లేఖలో సంపూర్ణ బహుమానం ఆయన నీకు ఇచ్చు. ఎందుకంటే సురక్షితంగా ఉన్నట్లు ఆయన రెక్కల కిందకి వచ్చావు. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదమ్మా. క్రైస్తలా అప్పటి నుంచి ఆమె స్థితే టోటల్ గా మారిపోయింది. స్థితే మారిపోయింది. ఈ రోజు మన జీవితాల్లో మీరు కూడా ప్రభా ఇంకా దయచేసి నా జీవితంలో నేను ఈ రెక్కల కింద ఉన్నాను, మంచిదే. కానీ ఆ రెక్కల కింద ఎలా దేవుని ప్రణాళిక దైవ చిత్తమో ఆ వాక్యానుసారం జీవితము, ఆ దైవిక స్థితి ఇంకా మన దగ్గర ఉన్న ప్రాచీన బలహీనతలు, ప్రాచీన ఆలోచనలు, ప్రాచీన ఉద్దేశాలు, ప్రాచీన పరిస్థితులు ఇవన్నీ కూడా కొంచెం నెట్టేసుకుని దైవవాక్యానికి, దైవ చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు మనం ఉన్నా ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి ఎంత శాశ్వత సంపూర్ణమైన బహుమానం పొందడానికి దేవుడు ప్రయత్నాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. పరలోక తండ్రి చిత్తం ఏంటి? మీ పరలోక తండ్రి పరిపూర్ణంగా మీరు పరిపూర్ణలై ఉండేతారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంకల్పం మనని పరిపూర్ణ చేయడానికి, సంపూర్ణ చేయడానికి మనం పిలిచాడు. అప్పటి వరకు అసంపూర్ణంగా ఉన్నటువంటి స్త్రీ, అసంపూర్ణంగా ఉన్నటువంటి పరిస్థితులు, అసంపూర్ణటువంటి జీవితం, అసంపూర్ణమైనటువంటి అవన్నీ కూడా మొత్తం విడిచిపెట్టి నువ్వు సంపూర్ణ బహుమానం పొందడానికి నువ్వు వచ్చావు. ఆ సంపూర్ణ బహుమానం తనకు తెలియదు. అది రూత్ ద్వారా దేవుడు, బోయజ్ ద్వారా దేవుడు బయలుపరిచాడు. నువ్వు సంపూర్ణ బహుమానం పొందడానికి వచ్చావు. అసలు బహుమానం తనకు తెలియదు.
అసలు బహుమానం ఆశించేదని రాలేదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే జనమును మార్చుకుంది, నివాసం మార్చుకుంది, చోటును మార్చుకుంది. దేవుడు ఇంకా దేవుణ్ణి మార్చుకుంది. దేవుని స్తోత్రం. ఇంకా నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న లాజిక్ ఆలోచించారు ఇక్కడ. ఆమె సర్వశక్తుల దేవుణ్ణి ఎదురించి కదా నయం వచ్చింది. మరి ఎంత నష్టం జరిగిన తర్వాత ఆమె ఏం మిగిలిందని ఆమె దేవుణ్ణి ఎన్నుకోవాలి. లాజిక్ ఆలోచించండి. ఏం మిగిలిందని, ఏమి చేశాడని దేవుడు ఆమెకు, ఆయన వెంబడించాలి. కొడుకులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది, సమస్తం కోల్పోయింది. దిక్తు హస్తరాలని తనని చెప్తుంది. మరి ఏం చేశాడు తనకొకంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా బైబిల్ గ్రంథంలో తన ఆలోచన విధానాన్ని ఎంతో అద్భుతంగా దేవుడు దీవించాడు చూడండి. ఎలాంటి ఆలోచన పుట్టించాడు చూడండి. ఆమె కోటీశ్వరాలుగానో లేదా గొప్ప సంపదగానో, మేము బంగారం వెండితో నిండిపోయినో, ఇంకేదో సంపాదించిన సంపాదనతో వెళ్ళిపోతుంది అనకు లేదు. ఇదిగో నేను వెంబడించేస్తాను, నేను నీ దేవుడు గొప్ప, వాడు డబ్బు ఇచ్చాడు, నీకు బాగా ఆస్తి ఇచ్చాడు చెప్పడం ఏమీ లేదు. ఏమీ లేని స్థితి నుంచి అసలు మీరు బైబిల్ గ్రంథం పరిశీలించండి. యేసు ప్రభువు తన శిష్యులు పిలిచినప్పుడు కూడా ఆయన దగ్గర ఏమీ లేదు. మామూలుగా ఆయన మామూలుగా ఉన్నాడు. మీకు డబ్బు ఇస్తానండి, బంగారం ఇస్తానని చెప్పలేదు. మనుషులు పట్టు దాని అర్థం కూడా వాళ్ళకి తెలియదు. కానీ దేవుడు పుట్టించిన ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన వెంటనే వాడు తమ దోనల్ని, తమ తల్లిదండ్రులు విడిచిపెట్టి వెంటనే వివరించినట్టు బైబిల్ చెప్తుంది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యస్తుంది. ఒక మాట చెప్పడంతే ఆయన మాట వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనస్సులు, వారి సమస్థితిని మార్చింది. దేవుని మాటకి ఎంత పవర్ ఉంది. యేసయ్య మాటకి, సర్వశక్తి దేవుని మాట ఎంత పవర్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు తన సమస్తలు కూడా సంపూర్ణ బహుమానం పొందడానికి నువ్వు వచ్చావు. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ రోజు నేను మీరు ఎందుకు ఈ మాట ఉందండి, నిన్ను సంపూర్ణ బహుమానం దుష్టుడు ఎన్నో విధంగా అడుగుతుంటాడు. ఆ సంపూర్ణ బహుమానం పొందకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆలోచన విధానాలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఆ సంపూర్ణ బహుమానం పొందే వరకు కూడా ప్రభు పాదాలను విడిచిపెట్టకూడదు. క్రైస్తవ మన కూడా దేవుడు సంపూర్ణ బహుమానం పొందడానికి పిలిచాడు. మనం పిలిచాడంటే అసంపూర్ణత కలుగుతాడు కదా. మీరు పరిపూర్ణులై ఉంటారని బైబిల్ అంతా వాగ్దానం చేశాడు. ఆయన ఇచ్చినది ఏది అసంపూర్ణం కాదు, సంపూర్ణమే. ఆయన ఏది ఇచ్చినా సంపూర్ణమే. మరి మన జీవితంలో మన నిర్ణయాలు ఏదైనా తేడా ఉందా? ఒకసారి ఇంకా మీరు ఆశించినంత ఫలాన్ని, మీరు ఆశించినంత అభివృద్ధికి, మీరు ఆశించినంత దైవిక స్థాయికి ఇంకా మేము ఎదగలేకపోతున్నాం అంటే, తండ్రి మా జీవితంలో ఇంకా మేము ఏదైనా వాక్యాన్ని విధానం, ఆ ప్రాచీనత మా దగ్గర ఉంది. ఆ సంపూర్ణ బహుమానం పొందినంత స్థాయికి ఇంకా మేము వెళ్ళగలని స్థితికి మమ్మల్ని రూతుకి కురిపించమనైనా మాకు కూడా ఆ కృప ఇంకేమండి ప్రభా. ఇంకా మా జీవితాల్లో కొన్ని ప్రాచీన పరిస్థితులు విడిచిపెట్టడానికి, ఆ కొన్ని చోట్ల మేము విడిచిపెట్టడానికి, కొన్ని తలంపులు మేము విడిచిపెట్టడానికి, కొన్ని ఉద్దేశాలు, నడవడిక ప్రవర్తన కొన్ని విడిచిపెట్టడానికి, ఇవన్నీ మాకు నీ సహాయం చేయకుండా మేము దైవవాక్యానుసారంగా దేవునికి స్తోత్రం పెట్టుకోండి. తన భర్తను కూడా తను మర్చింది. ఆ భర్త జ్ఞాపకాలు తనకి ఉండలేదు. అలా జ్ఞాపకాలు ఉంటే ఇక్కడ బోయజ్ దగ్గర ఉండలేదు. అంటే దాని అర్థం ఏంటని చెప్పండి. మనకప్పుడు ఒక లోకమే మనకి భర్త, లోక పరిస్థితి మనకి భర్త. ఆ లోక పరిస్థితిని, లోకాన్ని పూర్తిగా మర్చింది. దేవుడు కొత్త స్థలానికి తీసుకొచ్చాడు. ఇంకా ఆలోచన విధానం అంతా కూడా ఆయన తట్టే మధ్యలో గైడ్ చేయడానికి నయం ఉంది. అతనే పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవుడు అతనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత లోకము దాని పరిస్థితులను కాదు, లోకంలో ఉన్నాం కనుక కొంతవరకు మనం జీవించిన పరిస్థితి కనుక
అంతేగాని దానికి మించి మనం లోకాన్ని దేవుడు గాని, లోకాన్ని పరిస్థితిని చేయడానికి వీల్లేదు. కనుక మన శరీరమే కొన్నిసార్లు కనుక దేవుని బిడ్డ నాతో మీతో కూడా ఉదయకాలం మాట్లాడుతున్నాడు. బహుమానం పొందినంతగా పరిగెత్తాలి. బహుమానం పొందినంతగా కొన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. బహుమానం పొంది మనం నేర్చుకున్నాం. బహుమానం పొందినంతగా కొన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. అబ్రహామాన్ని విడిచిపెట్టాడు కనుక అత్యధిక బహుమానానికి వారసుడైనాడు. రూతు అంతా విడిచిపెట్టింది కనుక ఆ దైవికమైన సంపూర్ణ బహుమానానికి ఆ బైబిల్ అందుకే దేవుడిని తీసుకొచ్చాడు. సురక్షగా ఉండడానికి, సంపూర్ణ బహుమానానికి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. మనని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? మన కులం నుంచి, మన మతం నుంచి, మన అన్యత్వం నుంచి, మన జనం నుంచి దేవుడిని తీసుకొచ్చాడు. మన సంపూర్ణ బహుమానం మనకి ఇవ్వడానికి. దేవుడిచ్చిన బహుమానం ఇంకా ఆయన దగ్గర ఉందట. యెషయా అంటాడు ఆ బహుమానం అయిపోతున్నాడు. కానీ బహుమానం ఇస్తాడు. బహుమానం పొందినంతగా ఇంకా మన జీవిత పరుగుని మార్చాలి. ఈ సంవత్సరం ప్రభా కొన్ని దైవ దృష్టికి వ్యతిరేకమైనవి విడిచిపెట్టి, దైవ దృష్టికి వ్యతిరేకమైన ఆలోచన విధానం విడిచిపెట్టి, దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మేము ఆలోచించడం ప్రారంభించడానికి నీ కృప మాకు దయచేయండి తండ్రి. దేవుని ప్రణాళిక, దైవ చిత్తము ఇవన్నీ మన పట్ల నెరవేర్చబడ తగిన కృప దయచేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం చేద్దాం. నాకు సంపూర్ణ బహుమానం కావాలి. ఏది నా జీవితంలో అసంపూర్ణత నాకు వద్దు. నేను ఆమె అయితే తీసుకున్న నిర్ణయాలు 4 నిర్ణయాలు చాలా అద్భుతాలే. ఇంకా మా జీవితంలో ఇంకెలాంటి విషయాలు ఉన్నాయో, ఇంకే ప్రాచీనత ఉందో, ఏ దైవ అవేది విడిచిపెట్టాలో, ఏది నేర్చుకుని ఇంకా అది మాకు తెలియపరిచి వాక్య ప్రకారం ఏది మా జీవితాన్ని సంపూర్ణ బహుమానానికి అడుగుతుందో ఇవన్నీ మనం విడిచిపెట్టి దేవునికి అనుకూలంగా నేను మీరు కానీ జీవితాన్ని చక్కదిద్దుకుంటే ఇంకా దేవుడు ఉన్నతమైన రీతిలోనే దేవుడు తన ఆలోచన బట్టి మనని దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు మనం దీవించడానికి. Praise God. మన ఆలోచన విధానాన్ని, మన హృదయ విధానాన్ని అన్ని ఒకసారి ఆయన పాదలు పెట్టుకొని ఇంకా ఎందుకంటే మనం పరిపూర్ణం కాదు. పరిపూర్ణత సాగిపోతున్న తప్ప ఇంకా పరిపూర్ణం అయిపోలేదు. అంటే మన దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని దైవచిత్తాన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం కనుక నేర్చుకుందాం. నన్ను సంపూర్ణ బహుమానం పొందినంత వ్యక్తిగా నన్ను చేయ ప్రభా. ఆ దైవిక స్థితి నాలో ప్రేమ సంపూర్ణం కావాలి, విశ్వాస సంపూర్ణం కావాలి, ప్రేమ సంపూర్ణం, యథార్థ ఇవి సంపూర్ణం కావాలి. ఆ కృప మాకు ఇవ్వండి, సహాయం చేయండి. దేవుడు తన మాటలు మనకు దీవించగా ప్రార్థన చేయండి. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెప్తే కానీ ఇవన్నీ మనకు తెలియదు. అందుకే ఎంత టైం పడుతుంది. రోజు గురించి మీలో ప్రార్థన చేయండి. మీకు వందనాలు, పరిశుద్ధంగా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. మారు పరిశుద్ధంతో మాట్లాడిన విధానాన్ని బట్టి అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయా మీ బొమ్మలను పొందాలంటే ప్రభా మాకున్న ప్రతి ఒక్క ప్రాచీన వినపడతారు కొంచెం గట్టిగా ప్రభా మీకు వందనాలు. ప్రాచీన స్వభావాలు ప్రభా ఏవైతే ఉన్నాయో ప్రభా అవన్నీ విడిచిపెట్టుకోవడానికి సహాయం చేయండి. అబ్రహాంతో మీరు మాట్లాడారు ప్రభా, అలాగే రూత్ గారితో కూడా మీరు మాట్లాడారు. అయ్యా మీ తల్లిదండ్రులను మీరు విడిచి, మీకున్నవన్నీ విడిచి అయ్యా నా సన్నిధిలో మీరు వస్తే మీతో అయ్యా ఎంతగానో ప్రభా దీవించో ప్రభా. మరి ఏదైతే విడిచిపెట్టారో దానికన్నా రెట్టింతలుగా అయ్యా నేను బిడ్డలను అభివృద్ధి పరిచో ప్రభా. అయ్యా మీ మాట తండ్రి మేము వింటే ప్రభా అయ్యా నేను మేము ప్రతిదీ విడిచిపెట్టుకోగలం ప్రభా. మా సొంత ఆలోచనలు, మా సొంత నిర్ణయాలు, మా సొంతంగా ఆలోచిస్తే మేమేమి చేయలేము ప్రభా. అయ్యా నీ సన్నిధానంలో ప్రభా మేము తండ్రి బహుమానం పొందుకోవాలి అంటే ప్రభా, ఆత్మీయంగా మేము అభివృద్ధి పొందాలి అంటే ప్రభా, అయ్యా మాలో ఉన్న ప్రభా మీకు అనంగీకారమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టుకోవడానికి అయ్యా నీ అందు ప్రభా మేము తండ్రి ఓపికతో నీ ప్రభా అయ్యా నీ సన్నిధానంలో పరిగెత్తి అయ్యా యొక్క బహుమాత్మ ప్రభా మేము పొందే రీతిగా అయ్యా మమ్మల్ని మా ఆత్మీయ జీవితాలను మీరు కట్టమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మీరు కట్టండి ప్రభా. అయ్యా ఇంకా మాలో ఏవైతే తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయో
ప్రతిదీని ప్రభా మీరు జోరపరచండి. అయ్యా మీ సన్నిధానంలో మేము పరిపూర్ణులుగా అయ్యా కనపడడానికి మీ కృప చూపించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహామును దీవించిన దేవుడు ప్రభా, అయ్యా రూతును దీవించిన దేవుడు ప్రభా. అయ్యా ప్రభా మేము కూడా అలా ఉంటే మా జీవితాలు కూడా దీవెనకరంగా ఉంటాయి ప్రభా. అది మేము గ్రహించడానికి దేవా మీ కృప మాకు ఇవ్వండి ప్రభా. మీకు వందనాలు. ఇంకా మాలో ప్రభా అన్ని పెట్టుకొని దేవా నువ్వెందుకు దీవించలేదని మేము ప్రభా మరలా మేము క్వశ్చన్ వేసేవారుగా అయ్యా మేము ఉండడానికి వీల్లేదు. మేము కొన్ని అయ్యా పొందలేకపోతున్నాం మా జీవితాల్లో అంటే ప్రభా, ఇంకా మాలో ప్రభా నాయన మీకు అంగీకారమైనవి అయ్యా ఉంటే ప్రభా వాటన్నిటిని ప్రభా మీరు తీసివేయండి నాయన. అయ్యా తోరపరచండి దేవా. అయ్యా మా జీవితాలు ప్రభా అయ్యా నీ దృష్టికి యోగ్యంగా ఉండాలి ప్రభా. అయ్యా మాకు ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నీ సన్నిధానంలో ప్రభా అయ్యా బహుమానము పొందే రీతిగా ప్రభా మా జీవితాలు, మా ఆత్మీయ జీవితాలను అయ్యా మీరు కట్టమని అడుగుతున్నాం. మా శారీరక జీవితాన్ని అడుగుతున్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఏజెంట్ ప్రార్థన అమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వశక్తుల తండ్రి మీ పాదాలు స్తోత్రం. మీ కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మరొకసారి రూతు చరిత్రను మా జ్ఞాపం చేసి రూతు జీవితంలో తీసుకున్న 4 నిర్ణయాలు ఎంత అద్భుత నిర్ణయాలుగా ఆమెను ఆశీర్వదించారు ప్రభు. అలాగే నయోమి జీవితంలో రెక్తు అస్త్రాలు ఎందుకు చేసావో, తన హస్తాలు ఎంత బలపరిచిన తర్వాత ఎంత ఆదరించబడిందో, ఎంత ఆశించబడిందో ఆ తర్వాత లేఖనాల ద్వారా మనకు స్పష్టంగా చూపించారు. నిజమే ప్రభా. ఆ దైవ దృష్టికి మోసే ఎప్పుడో కలుగు బహుమానం దృష్టించాడు తప్ప ఇప్పుడు నా ఐగుప్తు దేశం ఉంచి, ఐగుప్తు రాజుకు వార్త ఉంచి ఆయన ఆ రాజ్యరేఖ ఉంచి అని ఆలోచించలేదు. ఈ రోజు మా జీవితాలు కూడా ఇంకా మేము దేవుని బిడ్డలమైనప్పటికీ ఇంకా నాలో మాలో ఏదైనా నీకు ఆయస్కర మార్గంలో పనికిరాని తీగలు వచ్చేదని వెళ్ళి పొరుసుపెట్టి ఇంకా మేము విడిచిపెట్టవలసిన ఏమైతే విడిచిపెట్టి వాక్య ప్రకారము నీకు అనుకూలంగా, నీకు ఇష్టకరంగా బహుమానం, సంపూర్ణ బహుమానం పొందే విధేయత, సంపూర్ణ బహుమానం పొందే విశ్వాసం, సంపూర్ణ బహుమానం పొందే యోగ్యత, అర్హత, ఆ దైవిక నమ్మకత్వం, ఆ దైవిక సమర్పణ ఇంకా మా జీవితాల్లో కలిగి ఉన్నట్లు ఇప్పుడే మా జీవితాలు ముట్టండి. ఇప్పుడే మా హృదయాలు ముట్టండి. ఇప్పుడే మా మనస్సులు ముట్టండి. ఇప్పుడే మా అంతరంగాలు ముట్టండి. సంపూర్ణ బహుమానం పొందగలిగిన దైవత్వానికి మేము ఎదుటకు సహాయం చేయండి. ఆ రీతిలోనైనా నీ కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని సంపూర్ణ బహుమానం పొందగలిగినంత స్థాయిలో మా జీవితాల్ని అభివృద్ధి పరిచి ఆశించి నీలో ఫలింపచేయమని ఉదయకాలం నా యందు మా యందు నీ కార్యక్రమాలు అన్ని తీసివేసి నీకు ఇష్టలుగా, నీకు అనుకూలుగా, నీకు మహిమ తెచ్చేవారుగా ఉండటకు మరొకసారి మమ్మల్ని నూతనపరచమని ఉదయకాలం నన్ను మమ్మల్ని మా అంతా నూతనపరచండి. నీ రెక్కల కింద సురక్షితంగా ఉండటానికే తీసుకొచ్చారు రూతుని. అలాగే నీ రెక్కల కింద సురక్షితంగా ఉండటానికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఈ సత్యాన్ని గ్రహించి నీ రెక్కలు దాటిపోకుండా, దేనికి వాక్యాన్ని విరుద్ధమైన వాటికి ఆశపడకుండా మీరు ఇచ్చిన దానిలోనే సంతృప్తిగా, యోగ్యంగా, యథార్థంగా, నమ్మకంగా జీవించే స్థితిని మాకిచ్చి మమ్మల్ని దీవించమని మీకే మహిమ కలుగు చేసుకోమని యేసు శ్రేష్టమైన నామమున బట్టి వేడుకుంటున్నాను. ఆమేన్. తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడైంది. సంపూర్ణ బహుమానం పొందినందుగా దేవుడు మన జీవితాలను ఆశ్రయించి ఆ విధముగా ఆయన వాడుకొని ఆశ్రయించను కాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అండి. పాస్టర్ గారిని ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారండి. ప్రైజ్ లార్డ్. పాస్టర్ ప్రేమ. ప్రైజ్ లార్డ్. పాస్టర్ ప్రేమ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అదే రేపు బుధవారం పాస్టర్ గారు. రేపు బుధవారం నాడు మనోజ్ గారి ఇంట్లో రేపు సాయంకాలం కూడిక చర్చిలో పాస్టర్ గారు, చర్చిలో. చర్చ్